జీవితం నిమ్మకాయ ఇస్తే నిమ్మరసం చేసుకో అన్నారు పెద్దలు. మాకు నిమ్మకాయ దొరకలేదు కానీ బండి మీద వెళ్తుంటే అరచెయ్యంత పెద్ద పీత దొరికింది. నిమ్మకాయతో అయితే నిమ్మరసం చేసుకోవచ్చు, కానీ పీతతో ఏం చేయొచ్చు? చాలా చేయొచ్చు. కాసేపు ఆడుకోవచ్చు. అది ఆడో మాగో తెలియకపోయినా దానికి ఫ్రాంక్ అని ఓ పేరు పెట్టొచ్చు. భయాన్ని అధిగమించి దాని పిన్సర్స్కి దొరకకుండా జాగ్రత్తగా పట్టుకోవడం నేర్చుకోవచ్చు. దానికి ఆకలేస్తుందని మనమే డిసైడ్ అయిపోయి అర్జెంటుగా మట్టిని తవ్వి ఓ వానపాముని వెతికి దానికి తినిపించవచ్చు. తర్వాత దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో లెక్క పెట్టచ్చు. అదేంటి, ఇది డెకాపాడ్ కదా, అంటే 10 కాళ్ళు ఉండాలి, దీనికి 9 ఉన్నాయి, అయ్యో పాపం అని ఫీల్ అవ్వచ్చు. అంతలోనే దానికి కాళ్ళు ఊడిపోయిన డెడ్పూల్ లాగా మళ్ళీ మొలుచుకొస్తాయి, దానికి ఏం కాదు అని ఊపిరి పీల్చుకోవచ్చు. గూగుల్లో వెతికి దాని పేరు ఫ్రెష్ వాటర్ క్రాబ్ అని, అది ఒక్క నార్త్ ఈస్ట్లో తప్ప దేశమంతటా ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత స్కూల్కి టైం అవుతుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో వదిలేసి రావచ్చు. సరిగ్గా అక్కడే ప్రకృతి పాము రూపంలో మరో పాఠం నేర్పించవచ్చు. దాని పేరు చెక్కర్డ్ కీల్ బ్యాక్ అని, తెలుగులో నీరు కంటి లేదా నీరు కట్ట అని పిలుస్తారని, అది నాన్ వెనమస్ అని, కరిస్తే విషమైతే ఎక్కదు కానీ బాగా నొప్పిగా ఉంటుందని తెలుసుకోవచ్చు. చూశారా, కళ్ళు రోడ్డు మీద పెట్టి జాగ్రత్తగా నడపడం వలన ఎన్ని నేర్చుకోవచ్చో.